వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ మేడం, డైరెక్టర్స్ మరియు ఈరోజు గెస్ట్లైన పోలీస్ ఆఫీసర్స్ మరియు మహర్షి పేరెంట్స్ అందరికీ శుభాభినందనలు. సో మహర్షి మీద నమ్మకంతో మీరందరూ మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికి మహర్షికి పంపిస్తున్న పేరెంట్స్ అందరికీ ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈరోజు యాక్చువల్గా మేము ఓన్లీ స్టేజ్ మీద కూర్చోమన్నారు కానీ మమ్మల్ని ఏం మాట్లాడాలని ఏం లేదు మా ప్రోగ్రాంలో. సో అయినా కూడా ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలని కాబట్టి అది కూడా షార్ట్ టైం అని చెప్పారు. సో అంత టైం కూడా మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము సర్జరీలు గంటల తరబడి చేయగలం కానీ మాట్లాడాలంటే కొంచెం కష్టమే. సో అది మీ ప్రొఫెషన్ టీచర్లు అయితే మాత్రం గంటల తరబడి మాట్లాడతారు. సో మాకు అనేది కొంచెం కష్టమే. సో అయినా కూడా మా ఎక్స్పీరియన్స్ 1-2 మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రోజుల్లో చూస్తే కనుక చదువు అన్ని స్కూళ్ళల్లో బాగానే వస్తుంది, అందరూ బాగానే అవుతుండ్రు, ఇంటెలిజెన్స్ అవుతుండ్రు, టెక్నాలజీ పెరుగుతుంది. మీకు తెలుసు ఎంత టెక్నాలజీ ఎంత ఏఐ లెవెల్కి పోయి ఎంత ఎవ్రీడే మనం యాక్చువల్గా నిజమైందో అబద్ధమైందో ఆ రియల్ వీడియోనా ఫేక్ వీడియోనా, ఇది రియల్ న్యూసా ఫేక్ అన్నది తెలియకుండా అంత ఇంటెలిజెంట్గా తయారు చేస్తున్నారు. సో దాంతో ఈక్వల్గా మోసాలు గీసాలు అన్నీ కూడా పెరుగుతున్నాయి. అంటే సో మన టెక్నాలజీ మన నాలెడ్జ్ పెరిగిన కొద్దీ సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ కూడా చాలా 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 పెరుగుతున్నాయి. సో అంటే మనకు చదువు అప్పడానికి బాగానే అవుతుంది కానీ దాంతో ఈక్వల్గా సంస్కారం రావట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులో చూస్తే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చాలా చాలా పెరుగుతున్నాయి. మన ఎలా అయితే నాలెడ్జ్ పెరుగుతుందో అట్ ద సేమ్ టైం యాంటీ సోషల్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ పోలీస్ సార్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో ఎన్ని సైబర్ నేరాలు అవుతున్నాయి, ఎంతమంది ఈజీ మనీ కోసం ఎంతమందిని హ్యాక్ చేయడం, ఎవరి ఫోన్ చేయడం అలాంటి చేస్తున్నారు. అంటే వాళ్ళకు అంటే వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్కి తక్కువ ఏం లేదు, దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. చాలా డాక్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళి వచ్చి మనుషులను చంపే రెజిన్ తయారు చేయడానికి వెనకాడట్లేదు. సో మనుషులను చంపేసే బాంబులు కూడా తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ ఉండి కూడా సంస్కారం లేక చదువు ఒక్కటి మాత్రమే ఉండి సంస్కారం లేక ఇలా యాంటీ సోషల్గా తయారయ్యే దానికి సో మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం యాజ్ ఎ పేరెంట్స్గా సో పిల్లల్ని చిన్నప్పటి నుండే కనుక మంచి మార్గంలో నడిపిస్తే డెఫినెట్గా సో వాళ్ళకు చదువుతో పాటు సంస్కారం కూడా కొంచెం అబ్బితే ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడంలో వాళ్ళు డెఫినెట్గా చేయకుండా ఉంటారని మనం అనుకున్నాం. ఎందుకంటే సో మన రోల్ అంటే జనరల్గా నాకు చిన్న కథ గుర్తొస్తుంది. మనం స్వీట్లు తింటుండండి, బాగా షుగర్ స్వీట్లు తింటుండు, వీడి హెల్త్ ఖరాబ్ చేసుకుంటుండు. కొంచెం మీరు ఎట్లయినా చేసి వీడిని స్వీట్లు తినకుండా ఆపిపించండి చెప్పండి సార్ అని గాంధీజీ గారితో అడిగితే సో గాంధీజీ 1 నిమిషం ఆలోచించి ఏమనలేదంట, ఒక 4 రోజులు ఆగి తీసుకురండి అన్నాడంట. ఈవిడకి ఏం అర్థం కాలేదు. సో 4 రోజులు ఆ పిల్లవాడిని ఎందుకు 4 రోజులు ఆగి తీసుకురమ్మన్నాడు అది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 4వ రోజు 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత గాంధీజీని అదే క్వశ్చన్ అడిగిందంట. సో వీడు చాలా వీడి ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకుంటుండే, ఎట్లా చేసి మీరు ఒక్కసారి వీడికి చెప్పండి తినద్దని చెప్పి, మీరు చెప్తే కనుక వింటాడు అంటే అవునమ్మా కరెక్టే అని చెప్పి ఆ పిల్లవాడిని పిలిచి అవునా నువ్వు స్వీట్లు తినడం మానేయి తగ్గించు, ఎందుకంటే నీకు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి చెప్తానండి. సో ఈవిడ ఒకసారి పరేషాన్ అవుతుంది, ఏంటి సార్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 రోజుల కింద వచ్చినప్పుడు ఇదే మాట చెప్పాల్సింది, చెప్పకుండా ఇప్పుడు 4 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు అని అడుగుతుంది. అంటే లేదమ్మా నాకు కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టము, నేను కూడా స్వీట్లు ఎక్కువ తింటున్నాను, కానీ అట్లీస్ట్ నేను అది బంద్ చేసి దాన్ని ప్రాక్టికల్గా చేయడం వల్ల ఏమొస్తుంది అనేది నేను బంద్ చేసిన తర్వాత చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. కానీ నేనే బంద్ చేయకుండా తినడం చేయకుండా వారికి చెప్పడం నాకు కరెక్ట్ కాదు. సో అందుకని నాకు 4 రోజులు టైం పట్టింది దాన్ని ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడు నేను వీడికి తినద్దు అని చెప్తున్నాను. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే పిల్లవాళ్ళకు మంచి సంస్కారం అది చెప్తున్నామో సో మనం ఎలా ఉంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం
చాలామంది చిన్న పిల్లలే కదా, వాళ్ళు చదువుకుంటాడు, వాడు ఏం మన ఎక్కువ చూస్తలేడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. సో వాడు చదివినట్టుగా చదువుతాడు, కుర్చీలో కూర్చుంటాడు, ఎక్కడో చూస్తుంటే, కానీ మీరు మాటలన్నీ వింటుంటాడు. మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఇంట్లో మీ పేరెంట్స్తో ఎలా ఉంటున్నారు, మీ సిస్టర్స్ మీ ఫాదర్తో ఎలా ఉంటున్నారు, మీ మదర్తో ఎలా ఉంటారు, మీ హస్బెండ్తో ఎలా ఉంటున్నారు, మీ వైఫ్తో ఎలా ఉంటారు, అవన్నీ గమనిస్తూనే ఉంటారు. సో అవన్నీ డెఫినెట్గా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అంటే మన క్యారెక్టర్, మన ఒక బిహేవియర్ కరెక్ట్గా ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే, మనం బాగా డిసిప్లైన్ ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లలకు కూడా చెప్పడానికి ఈజీ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక పిల్లవాడికి వాళ్ళ టీచర్, నువ్వు రేపు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉందిరా, ఆ ప్రాజెక్ట్లో నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నువ్వు పెద్ద రిచ్ ఫెలో అవుతావు కదా, అయిపోయిన తర్వాత ఒక ఇల్లు అది కట్టుకుంటావు. సో అదంతా నీ ఒక డ్రాయింగ్ తీసుకొని రా అని చెప్పి ఆ పిల్లవాడికి అసైన్మెంట్ ఇస్తాడు టీచర్. సో వచ్చిన తర్వాత పిల్లవాడు కూర్చొని ఒక సాయంత్రం అంతా కూర్చొని పెద్ద ఇల్లు, ఇంటి ముందర పెద్ద స్విమ్మింగ్ పూల్, అది గార్డెన్, అవన్నీ గీస్తాడు. గీసిన తర్వాత వెనకాల ఒక చిన్న వైట్ హౌస్ లాగా చిన్న ఒక సింగిల్ రూమ్ వేస్తాడు. సో సింగిల్ రూమ్ వేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా చూసి, అబ్బా చాలా బాగా గీసినవరా, మంచిగా గీసినవరా, ఇదంతా ఏంది, ఇది ఎంత అంటే ఇది పెద్ద హౌస్ నాది, దీంట్లో దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి అంటే అన్నీ బాగానే ఉన్నాయి, మరి వెనకాల ఒకటి చిన్న రూమ్ వేసినావు ఎందుకంటే, అవునా డాడీ అది నీకోసమే ఆ రూము, నువ్వు కొన్ని రోజుల తర్వాత ముసలోడు అయిపోతావు కదా, నీకోసం ఆ రూమ్ అంటాడు. ఎందుకురా అంటే, అవును ఇప్పుడు మన పేరెంట్స్ మీ పేరెంట్స్ అంటే మన తాత మా అమ్మమ్మ నాన్నతో ఉండట్లేదు కదా, వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో వైట్ హౌస్లో ఉంచినాం కదా, సో రేపటికి నీకు కూడా ఈ రూము అందుకోసం అని చెప్పి నేను ఇలా డ్రా చేసినాను. సో అర్థమైంది కదా మీకు, అంటే మన పేరెంట్స్ వాళ్ళు, సో మనం ఎలా ఉన్నాం, మన పేరెంట్స్తో మనం ఎలా ఉన్నాం, ఆ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద కూడా పడుతుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి సో అందరూ మన పిల్లల యొక్క భవిష్యత్తుకు తోడ్పడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.